మీతో ఒక చిన్న విషయం చెప్దాం అనుకున్నాను. విషయం గురించి మాట్లాడుకుందాం. సమాజంలో మనం ఇటువంటి ఆడవారు ఉన్న కుటుంబాలని చూస్తూనే ఉంటామండి. వీరు పాపం పెంపుడు పక్షుల్లాగా ఉంటారనమాట. పంజరంలో పెంపుడు పక్షులు ఉంటాయి కదా, అలా ఉంటారు వీళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే అనవసరంగా బాధపడుతూ స్వేచ్ఛ కోసము, స్వాతంత్రం కోసము పోరాడుతూనే ఉంటారు జీవితాంతం కూడా. అంతరాలతో పాటుగా వీళ్ళకి కొన్ని రకాలైన బాధ్యతలు ఉంటాయండి. బాధ్యతలు చూసుకోవాలి మళ్ళీ. అలా కాకుండా మళ్ళీ వాళ్ళ యొక్క స్వేచ్ఛ కోసము, వాళ్ళ యొక్క హక్కుల కోసము వాళ్ళు తప్పించిపోతూ ఉంటారు. ఇంట్లో కూడా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండదు వీళ్ళకి. ఏంటంటే అండి, బయట ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి, రాజకీయ సమస్యలు ఉంటాయి, సినిమాలు ఉంటాయి, సక్సెస్లు ఉంటాయి, చాలా మంది మనుషులు ఉంటారు, ట్రిప్స్కి వెళ్తూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా తెలియవండి వాళ్ళకి. అసలు వాళ్ళకి ఏ పాటికి ఏంటంటే వాళ్ళ బాధ ఏంటంటే కొంచెం సేపు వాళ్ళని సంతోషపరిస్తే చాలు, కొంచెం చిన్న ప్రేమ లభిస్తే చాలు, ఎమోషనల్గా వాళ్ళకి ఒక భరోసా ఇస్తే చాలు. ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు మాత్రమే కోరుకుంటారండి. అవి కూడా వాళ్ళకి దక్కకపోగా వాటి కోసం పాపము తప్పిస్తూ పోరాడుతూ ఉంటారు జీవితం. ఇలాంటి లేడీస్ని నేను చూశానండి నా చుట్టుపక్కల ప్రాంతాల్లో. వాళ్ళకి ఏంటంటే సంతోషం, కొద్దిగా ఆనందం. విరామం టైంలో కొంచెము ఇంట్లో వాళ్ళు వచ్చి వాళ్ళని సంతోష పెడితే చాలు, కొంచెం ప్రేమగా మాట్లాడితే చాలు, అంతకంటే వాళ్ళకి ఏం అవసరం లేదండి. ఈ సమాజానికి ఎందుకు అర్థం కావట్లేదో నాకు భలే వింతగా ఉందండి. వాళ్ళు ఏమన్నా ఆస్తులు అంతస్తులు కోరుకుంటున్నారా? అదేమి లేదు కదా. సమాజము ఇలాంటి వాళ్ళని అర్థం చేసుకోవాలని నాకు బాగా అనిపించిందండి. చాలా బాధేసింది కూడా. మీ జీవితం, మీ ఆలోచన, మీ నిర్ణయం. ది వెస్టేల్ మదర్.